అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ, మన దేశం బలమైన దేశంగా ముందుకు సాగడానికి ఈ రోజు మనందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇస్తుందన్నారు. రిపబ్లిక్ అంటే దేశంలో నివసించే ప్రజల అత్యున్నత శక్తి. దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లడానికి రాజకీయ నాయకులుగా తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు మాత్రమే ఉందన్నారు. ఓటు హక్కును సరైన మార్గంలో వినియోగించకపోవడం వలన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని అరాచకాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు తప్ప ప్రజలకు ఎటువంటి సహాయాన్ని కూడా అందించలేదని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో జనసేన తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎం వెంకటేశ్వరరావు, భాస్కర పంతులు, కత్తి సుబ్బరాయుడు, దినకర్ బాబు, గోపి, ఆచారి, గోపాల్, చౌడయ్య, రామ శ్రీనివాస్, కిషోర్, చంగల్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజంపేట నియోజకవర్గ ప్రజలకి, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, జనసేన వీర మహిళలకు అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన రిపబ్లిక్ డే అంటే మన దేశం, అలాగే మన దేశాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించే రోజు ఈ రోజు. ఇప్పుడుండే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఒక రాజ్యాంగ హక్కును కల్పించారు. ఆ హక్కును మనం సరైన రీతిలో వినియోగించకపోవడం వలన ఈ వైఎస్ఆర్సీపీ అనే రాక్షస ప్రభుత్వాన్ని మనం ఎన్నుకునేందుకు సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఈ వచ్చే సార్వత్రిక జనసేన తెలుగుదేశం సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం జనసేన అభ్యర్థులని మన ఓటు అనే ఆయుధంతో గెలిపించుకొని తీరాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై హింద్. మనందరం కూడా గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరూ కూడా జనసేన పార్టీ కార్యాలయం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నారు. మీ అందరూ కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా మా ఆర్టీసీ కార్మికులు కూడా ఈరోజు పాల్పంచుకుంటున్నారు. అట్లనే జనసేన నాయకులు ఎక్కడెక్కడో కూడా తండాలుగా వచ్చి ఈరోజు పార్టిసిపేషన్ చేసేదానికి ముఖ్యంగా ఈరోజు మనము మలిశెట్టి వెంకటరమణ గారిని ఆయన అమెరికా నుంచి ఆయన కూడా సందేశం పంపించడం జరిగింది. దాని ద్వారా ఆయన కూడా ఈరోజు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేయమని కోరుతున్నాం. కాబట్టి నాకు ఆయన ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. తర్వాత ఈరోజు ఒక ముఖ్యమైనది ఏంటంటే మనం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈసారి మలిశెట్టి గారు నేను అందరిద్దరూ కూడా మాట్లాడి మన పార్టీ ఆఫీస్కు ఒక మంచి పేరు సూచించమని చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా ఈ పార్టీ ఆఫీస్కి జనసేన ప్రజా భవన్ అనే ఒక నామకరణం చేయడం అనేది జరుగుతుంది ఈరోజు. కాబట్టి మీరందరూ కూడా దానిని ఈ రోజు నుంచి జనసేన ప్రజా భవన్ కింద దీనిని నామకరణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ప్రజల్లోకి మనం పోయేటప్పుడు ప్రజల ఆ బాధలు చూడడానికంటే మనం ఉండాలి. కావచ్చు ఈరోజు మనం సుసందరంగా ఈ భవనానికి జనసేన ప్రజా భవన్ అనే పేరుని మనం ఈరోజు నామకరణం చేస్తున్నాం. శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ దినం ప్రజలందరికీ, భారతీయులందరికీ, ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు. 2024 సంవత్సరం ప్రత్యేకం. ఎందుకంటే 2024 సంవత్సరంలో రాజ్యాంగం పైన విలువ లేని వ్యక్తులను తీసేసి రాజ్యాంగం పైన భక్తి శ్రద్ధలు ఉండే మనుషులు మనం ఎన్నుకోబోతున్నాము. జై భారత్ మాతకా జై. భారతీయులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలానే భారత రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలని దృఢ సంకల్పంతో మహనీయులు సాధన కోసం జనసేన పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు జనసేన పార్టీ బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర పడ్డాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదైతే రాజ్యాంగాన్ని అడ్డపెట్టుకొని అధికారంలోకి వచ్చిన వ్యక్తిని ఇవాళ ఈ సందర్భంగా ఆయన్ను ఇంటికి పంపిస్తూ మంచి ప్రభుత్వాన్ని, సరికొత్త ప్రభుత్వాన్ని, మంచి నాయకత్వాన్ని ఎన్నుకోబోయే రోజులు ఎక్కడో దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అయితేనేమి, భారత రాజ్యాంగ విలువల కోసం
పనిచేసే ఉమ్మడి ప్రభుత్వము అటువంటి నాయకత్వం రాబోతోందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టాలి, మద్దతు ఇవ్వాలి, ఎన్నుకోవాలని చెప్పి మంచి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్.